ప్రైజ్ ద లార్డ్. షలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీకు తోడైండి నడిపించును గాక. ప్రియులరా, ఈ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చిన మీ అందరికీ ప్రభు యొక్క ఆశీర్వాదాలు, ఆయన సన్నిధి, సమాధానం మీకు సమృద్ధిగా కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ ఫాస్టింగ్ ప్రేయర్ను ప్రారంభించుకుందాం. ఎక్కడ వరకడే మీ ప్రదేశాల్లో కూర్చోండి, ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీకు స్తోత్రాలు, వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నానయ్యా. ఎంతైనా గొప్ప దేవుడివి, శక్తి కలిగిన దేవుడివి. ఈ సాయంకాల సమయంలో ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో నీ సహాయం దయచేసావు, నీ కృపను దయచేసావు, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సన్నిధి కాంతిని మా మీద ఉదింపచేయండి. నీ ఆత్మతో నింపండి, నీ శక్తితో నింపండి. గొప్ప దేవా, నీకు వందనాలు. మహిమగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో పాటల్లో మీరు ఉండండి, చిన్న ఆరాధనలో ఉండండి, వాక్య సందేశంలో మీరు నడిపించండి. మహిమ పొందమని అడుగుతున్నాను, ఘనత పొందమని అడుగుతున్నాను. ఈ సాయంకాలం మా టీం అంతటిని నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నానయ్యా. నీ కృపతో నింపి నడిపించండి. కీబోర్డ్, సౌండ్ సిస్టమ్, నాయనా ప్రతి విధమైనటువంటి వాయిద్యాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోండి. కృపలో భద్రపరచమని అడుగుతున్నాను. మహిమ పొందమని, ఘనత పొందమని. ఈ కార్యక్రమం ద్వారా కేవలం మీ నామం మాత్రమే మహింపరచబడాలని కోరుతూ మన ప్రభువును, మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాం. మనందరికి వచ్చినటువంటి పాట, నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేని యేసయ్య అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని ఘనపడదాం. గ్లోరీ. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. యేసు నామాన్ని ఘనపడదాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము, నేను ఊహించలేను యేసయ్యా. గ్లోరీ. కొడుతూ ప్రభు నామని కనపడతాం. ఆమేన్. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు. ఆమేన్. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి, మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి, మాదిరి చూపి మరో రూపమిచ్చావు.
మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆమేన్. Glory. Praise the Lord. Thank you, Lord. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆప్యాయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా శక్తిరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. శక్తిరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన మన పట్ల చూపిస్తున్న ఆయన కృప సంపూర్ణమైన కృప, అది శాశ్వతమైన కృప. పిల్లరా, ప్రభువా నీ కృపను నేను మర్చిపోలేను, నీ కృప నా కొరకు ఎంతగా కృపరిస్తున్నావు, నీకు స్తోత్రాలయ్యా అని నువ్వు ప్రభుని ఆరాధించగలిగితే నీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఎస్, ఆయన కృపను ఆరాధించేద్దాం. పాపికి విడుదల నీవు చూపిన ఈ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన ఈ కృప. పాపికి విడుదల నీవు చూపిన నీ కృప, పరమునా చేర్చుట నీవు చూపిన నీ కృప. ఆత్మదేవుడ నీ కృప,
ఆరాధ్య దైవము నీ కృపా, ఆత్మదేవుడ నీ కృపా, ఆరాధ్య దైవము నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ, ఎస్ లార్డ్, సంపూర్ణమైన, ఎస్ లార్డ్, శాశ్వతమైనది నీ కృపా. విద్యలేని పామరులకు ఆయన చూపిన కృప, తేజవాసుల స్వాస్థ్యమందు ఆయన చూపిన ఈ కృప. పిల్లరా, పెంట కుప్పల మీద ఉన్న మనల్ని పైకెత్తాడు ఆయన కృప. ఏమీ లేని మనల్ని ఈరోజు ఈ స్థితిలో ఉంచాడు ఆయన కృప. తేజవాసుల స్వాస్థ్యంలో మనకి భాగాన్ని కల్పించాడు, అది ఆయన కృప. ఆయన ఆరాధన చేద్దాం. గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా, తేజవాసుల స్వాస్యమునందు నీవు చూపిన ఈ కృపా, విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా, తేజవాసుల స్వాస్థ్యమునందు నీవు చూపిన ఈ కృపా, ఆత్మదేవుడ నీ కృపా, ఆరాధ్య దైవమ నీ కృపా, ఆత్మదేవుడ నీ కృపా, ఆరాధ్య దైవమ నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. మరువలేను నీదు నామం, మరువలేను నీదు నామం, శాశ్వతమైనది నీ కృపా, మరపురానిది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా, సంపూర్ణమైన నీ కృపా, శాశ్వతమైనది నీ కృపా. ఎక్కడ వరకు అక్కడ కళ్ళు మూసుకోండి. లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రభు నామమున ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసు నీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నీ నామాన్ని ఆరాధిస్తున్నానయ్యా. నాయనా నీ కృపను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు స్తుతులు. యేసు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెప్పండి. ఎవరు ఆకుండా స్తోత్రాలు. యేసునామానికి మహిమ కలుగును గాక. యేసునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు మీకు స్తుతులు, స్తుతులు నాయనా. గొప్ప దేవానికి వందనాలు. మహిమ గల దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ స్తోత్రాలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీ నామానికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా.
Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Hallelujah. 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 అందరూ కలిసి don't stop your worship. Don't stop your worship. Hallelujah. 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 దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మొదట నిన్ను ఎరుగక ముందే మొదటే నన్ను ఎరిగితివే. మొదట నన్ను ఎరుగక ముందే మొదటే నన్ను ఎరిగితివే. వేదుకాలేదు ప్రభువా నేను వేదుకాలేదు ప్రభువా నేను వేదకితివి ఈ పాపిని. దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా ఎడల నీ కరుణా సర్వసదా నిలచుచున్నది. దేవా నీ తలంపులు. అందరూ స్తోత్రాలు చేతుల పైకెత్తి అందరూ స్తోత్రం చెప్తాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. వర్షిప్ యువర్ నేమ్, వర్షిప్ యువర్ నేమ్. అందరు చేతుల పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. అందరూ కలిసి ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా నీకు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నానయ్యా. శక్తి కలిగిన దేవుడివి, గొప్ప దేవుడివి నాయనా. ఈ భయంకరమైనటువంటి సమయంలో, విపత్తు కాలంలో నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో డాడీ, కొద్దిసేపు మాతో మాట్లాడండి. నీ మాటలు మాకు దయచేయమని అడుగుతున్నాను. నీ కృపతో నింపి నడిపించండి. మహిమ పొందమని, ఘనత పొందమని, దీవించి ఆశీర్వదించమని మన ప్రభువును మన రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, భయంకరమైనటువంటి విపత్తు నుండి గత రాత్రి ప్రభు మనల్ని కాపాడాడు. విశాఖపట్నంలో ఆ యొక్క ఎల్జీ పాలిమర్స్ లిమిటెడ్లో నిన్నటి రాత్రి దినాన భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుకున్నాయి. మొన్నటి రాత్రి భయంకరమైనటువంటి పరిస్థితి జరిగింది. మీకు తెలుసు, అనేక మంది
అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టేశారు. ప్రియులరా, ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని దర్శించి మరలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిన్నటి రాత్రి దినాన చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఈ యొక్క విశాఖపట్నంలో జరిగింది. ఏదేమైనా సరే ప్రియులరా, ప్రజలందరూ మరణ భయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని రాత్రి 12 గంటల ప్రాంతంలో పరుగులు తీశారు. అనేక ప్రదేశాలకి పాపం పారిపోయారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ప్రభు కాపాడాడు. ఆమేన్. ప్రియులరా, ఇవన్నీ దేనికి సూచనలు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సూచనలు. రాజ్యం మీదకి రాజ్యము, జనముల మీదకి జనం, అక్కడక్కడ అల్లరి కలుగుతుందని ప్రభు లోకాసువార్తలో మాట్లాడారు. ప్రియులరా, ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రాకడ దినాలు చాలా సిద్ధంగా ఉన్నాయి, సంసిద్ధంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాకడలు ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆర్ యు రెడీ టు బి ర్యాప్చర్డ్? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడలు ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రతి పరిస్థితిని పక్కన పెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ పందిపు రంగమందు మనం పరిగెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే హెబ్రీ గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రభు రాయించాడు. ప్రియులారా, ఓకే, నేను దేవుని వాక్యంతో కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథాన్ని దావీదు గారు రాశారు. అంతేకాదు ఆయనతో పాటు మరికొంతమంది రాశారు. ఆసాపు గారు రాశాడు, కొరాహు గారు కుమారులు రాశారు, సొలొమోన్ గారు రాశాడు, హామాన్, ఏతాం అండ్ మోసెస్ గారు రాశారు. దైవజనుడు మోషే గారు ఒక కీర్తన రాశాడు బైబిల్లో. ప్రియులారా, ఇంకా అనేక మంది పేర్లు తెలియలేని వాళ్ళు కూడా చాలా కీర్తనలు రాయడం జరిగింది. ఈ కీర్తన గ్రంథము దాదాపుగా 5 స్తంభాల మీద ఆధారపడిందని నేను గతసారి తెలియజేశాను. స్తుతి, ఆరాధన, దేవుని యొక్క శక్తి, క్షమాపణ, కృతజ్ఞత, దేవుని యందు నిరీక్షణ, ఈ 5 స్తంభాల మీద కీర్తనల గ్రంథము ఆధారపడి ఉంది. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా విభజించారు. 1 నుండి 41 వరకు మొదటి స్కందం, 41 నుండి 72 వరకు రెండవ స్కందం, 73 నుండి 89 వరకు మూడవ స్కందం, 91 కీర్తన నుండి 106 వరకు 4వ స్కందం, 107వ అధ్యాయం నుండి 150వ అధ్యాయం వరకు పంచమ స్కందం. 5 స్కందాలుగా కీర్తనల గ్రంథాన్ని విభజించడం జరిగింది. ప్రియులారా, ఈ కీర్తనల గ్రంథంలో సెలా అనే మాట 71 సార్లు రాయబడింది. మొత్తం బైబిల్లో 74 సార్లు రాయబడింది. హబక్కూకు గ్రంథంలో మరొక 3 సార్లు రాయబడింది సెలా అనే మాట. ప్రియులారా, ఓకే, ఏదేమైనా సరే నేను కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడతాను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, కాబట్టి రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి, గడగడ వణుకుచు సంతోషించండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట రాజులారా వివేకులై ఉండండి. ఈ యొక్క కీర్తనని నేను 3 భాగాలకు విభజిస్తాను. మొదటి భాగం ఏంటంటే, అన్యులు ఏం చేస్తున్నారు, ఎటువంటి పరిస్థితులతో ఉన్నారు, అన్యుల యొక్క ఆలోచనలు ఏంటి, అది పార్ట్ నెంబర్ 1. పార్ట్ నెంబర్ 2, దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఆజ్ఞలు, కొన్ని ఆదేశాలు. మూడో భాగం ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి కొన్ని సలహాలు. ఈ 3 భాగాలుగా కీర్తన గ్రంథాన్ని ఈ యొక్క కీర్తనని నేను డివైడ్ చేస్తాను. ఇందులో 3వ భాగమైనటువంటి కీర్తన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రాజులారా బోధన ఉందండి, వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి. ప్రియులారా, మనల్ని దేవుడు వివేకంగా బ్రతకమని చెప్తున్నాడు. అయితే మనల్ని దేవుడు ఏ విధంగా ఆయన మనల్ని ప్రొనౌన్స్ చేస్తున్నాడంటే, మనల్ని ఎట్లా ఆయన చూస్తున్నాడంటే రాజులుగా మనల్ని చూస్తున్నాడు. ఆమేన్. ప్రియులారా, నువ్వు రాజువి, యాజకుడివి, ఆ సంగతి మర్చిపోవద్దు. ఎలా అంటే చూడండి, పులి కడుపును పుట్టేది పులి అవుతుంది, పిల్లి కడుపును పుట్టేది పిల్లి అవుతుంది. అలాగే ఆత్మీయంగా మనం
యేసుక్రీస్తు యొక్క కుమారులు కుమార్తెలం కనుక ఆయన రాజు, రాజుల రాజు, ప్రభువులు ప్రభు కనుక మనం కూడా రాజులమే. ఆమెన్. ప్రియులారా, అవునండి, మనకి యోహాను సువార్తలో మనకు కనబడుతుంది కదా. యోహాను సువార్తలో 1:12 తను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ the authority has been given to them to be the sons of the Lord Jesus, Lord and God. ప్రియులారా, ఎంతమంది అయితే యేసును అంగీకరించారో, నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఏ రోజైతే అంగీకరించావో ఆ రోజు నువ్వు దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవు. అవునండి, అవునండి, నువ్వు రాజువి, నువ్వు యాజకుడివి. ప్రియులారా, మనకి పేతురు మొదటి పత్రిక 2:9 మనం చూస్తాం, చీకటిలోని మీరు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి పిలువబడినటువంటి రాజులను, యాజకులు. You have been called out, you are the king, called out. నువ్వు రాజువి, యాజకుడివి, పిలవబడ్డావు బయటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, అవునండి, ఈ రాజులేని యాజక సమూహముగా ఉండుటకు నేను వారిని ఏర్పరిచితిని అని నిర్గమకాండం 19:5-6 ప్రభు మాట్లాడతాడు. ఇశ్రాయేలు, నువ్వు రాజువి, నువ్వు యాజకుడివి. ప్రియులారా, మనం రాజులుగా, యాజకులుగా బ్రతకాలి. అయితే దురదృష్టం ఏంటంటే సమ్టైమ్స్ వీఆర్ ఫర్గెటింగ్ దట్. కొన్నిసార్లు మనం మర్చిపోతున్నాం, మన రాజులు మన సంగతి మర్చిపోతున్నాం. ప్రియులారా, ఓకే, దేవుడు అన్నాడు, రాజులారా మీరు వివేకులై ఉండండి, వివేకంగా బ్రతకండి. ఎందుకు వివేకంగా బ్రతకాలంటే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక మీరు పాముల వల్ల వివేకంగా, పౌరం వల్ల నిష్కపటంగా బ్రతకమని ప్రభు మనకి సలహా ఇస్తున్నాడు, మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాజుగా బ్రతుకుతున్నావు నువ్వు, ఒక రాణిగా బ్రతుకుతున్నావు నువ్వు, ఒక యువరాణులుగా బ్రతుకుతున్నా మనం ఈరోజు వివేకంతో బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన చెప్తున్నటువంటి వివేకంగా బ్రతకండి అని చెప్తున్నటువంటి ఆ బోధ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి అని అంటే, దేవుడు అంటున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఇన్ దీస్ లాస్ట్ డేస్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఈ యొక్క చివరి దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భయభక్తులతో బ్రతకాలి. దురదృష్టం ఏంటంటే భయభక్తులు కరువు అయిపోతున్నాయి, విశ్వాసంలో భయం లేకుండా పోతుంది. ప్రియులారా, భయము కలవారు, భక్తి కలవారు విశ్వాసంలో నుండకుండా లేకపోయిరి అన్న కీర్తన గ్రంథం చెప్తుంది. అవునండి, అవునండి, భయం లేని వాళ్ళు, భయం లేకుండా భయంకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నువ్వు భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయభక్తులు అంటే ఏంటో నేను చెప్తాను. ముందు సేవించడం అంటే ఏంటో నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సర్వింగ్? ప్రియులారా, సేవించడం అంటే ఏంటి? సేవించడం అంటే ఏంటి అని అడుగుతాము. నా మధ్య ఒక బ్రదర్ అన్నాడు, సేవించడం అండి మద్యం సేవించడం అంటున్నాడు. ఎస్, మద్యాన్ని సేవించేవాడు మద్యానికి దాసుడు అయిపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మద్యం ఒక వ్యక్తి సేవించాడు అనుకోండి, వాడి కంట్రోల్లో ఉండడు, వాడు మద్యం కంట్రోల్లో ఉంటాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండు. ఆమేన్. డు నాట్ బి విత్ ద ఫార్మెంటెడ్ డ్రింక్, డు నాట్ బి ఫిల్డ్ విత్ ద ఫార్మెంటెడ్ డ్రింక్, బట్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుణ్ణి సేవించే బిడ్డగా మార్చబడాలి. సేవించడం అంటే తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక హోటల్కి వెళ్ళాం అనుకోండి, హోటల్కి వెళ్ళగానే ఒక సర్వర్ వస్తాడు మన దగ్గరికి. సర్వర్ ఈ సర్వింగ్ దట్ హోటల్ వాడు వస్తాడు మన దగ్గరికి. వచ్చిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు హోటల్కి మాత్రమే సర్వర్ కాదు, మనకి సర్వర్. అక్కడ వస్తాడు మన దగ్గరికి, ఆ బ్రదర్ సహోదరుడు వస్తాడు. సార్ ఏం కావాలి, మీకు ఏం తెమ్మంటారు అని అడుగుతాడు. వెంటనే మనం కొన్ని ఆర్డర్స్ చెప్తాం. వెంటనే వాడు వెళ్ళిపోతుంటే మళ్ళీ మనం వెనక్కి పిలిచి పలానా ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఈ ఆర్డర్ పెట్టు అని అంటే వెంటనే ఓకే సార్ అంటాడు. మళ్ళీ మనం వాడు ఇంకో 2 అడుగులు వేసిన తర్వాత మళ్ళీ వాడిని పిలిచి అరే మేము తప్పు చెప్పాం, అది కాదు, ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఇంకొక ఆర్డర్ పెట్టు అని ఇలా 10 సార్లు మనం ఆర్డర్ మారిస్తే వాడు మన దగ్గరికి వచ్చి, నేను మీకు ఎలా కనబడుతున్నాను సార్ అంటే, మీకు నచ్చినట్టు మారుస్తారు ఆర్డర్స్ అని చెప్పి వాడు ఒక్క మాట కూడా మాట్లాడాడు అనుకోండి, ప్రియులరా, వాడు అక్కడ సర్వర్గా ఉండడానికి పనికిరాడు. ప్రియులరా, దేవునిని సేవించడం అంటే ఏంటో తెలుసా? వాట్ గాడ్ సేస్ వీఆర్ హియర్ టు ఒబే. ఆమెన్. దేవుడు ఏం చెప్తాడో,
దేవుడు ఏం మాట్లాడతాడో దానికి నువ్వు విధేయత చూపించినప్పుడే నువ్వు యెహోవాను సేవించినట్టు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు మనకు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు మనకి ఇబ్బందిగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుడు చెప్తున్న మాటలు నీకు చాలా కష్టతరంగా ఉంటాయి. కానీ యూ మస్ట్ డూ ఇట్. దైవజనుడు నీతో చెప్తున్న మాటలు కష్టంగా ఉండొచ్చు, దైవజనుని మాటలు నిన్ను బాధించవచ్చు, దైవజనుడు నీతో చెప్తున్న మాటలు నీకు కొన్నిసార్లు కన్నీళ్ళు తెప్పించవచ్చు. కానీ గాయపరచువాడు ఆయనే, ఆ గాయాన్ని కట్టువాడు కూడా ఆయనే. ఆమేన్. ప్రియులరా, అవునండి, నిన్ను సరిచేయడానికి, లేకపోతే నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టడానికి, దేవుని యొక్క మార్గంలో నిన్ను ఉంచడానికి ప్రియులరా, దేవుడు కొన్నిసార్లు మనల్ని బాధ పెడతా ఉంటాడు, కొన్నిసార్లు పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షలను తట్టుకొని నువ్వు నిలబడగలిగితే శోధించబడిన మీదట మనం సువర్ణం వల్లే మార్చబడతాం. హల్లెలూయా. యు విల్ బి లైక్ ఎ ఫైన్ గోల్డ్ అని మాట రాశాడు యోబు గ్రంథంలో. అవునండి. ప్రియమైన బిడ్డలారా, వాక్యం చెప్తున్నమాట. నువ్వు దేవుని సేవించబెట్టుకున్నావా? జాషువా అంటాడు కదా, మీరందరూ ఉన్నటువంటి ఆ దేవతలను సేవిస్తారో, యోర్దాను యువతలో ఉన్న దేవతలను సేవిస్తారో, మీరు ఎవరిని సేవించడానికి ఇష్టపడినా నాకు అనవసరం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఆమేన్. వుడ్ యు లైక్ టు సే దిస్ వర్డ్? ఈ మాట నువ్వు చెప్తావా? నేను నా యేసయ్యను సేవిస్తాను. ప్రియులారా, అవునండి. చాలా మంది వేటిని ఆరాధిస్తారు నాకు తెలీదు. కొంతమంది బంగారాన్ని ఆరాధిస్తారు, కొంతమంది మొబైల్ ఫోన్స్ని ఆరాధిస్తారు, కొంతమంది రకరకాల పరిస్థితులను ఆరాధన చేస్తారు. వాటిని దేవుడి కట్టా నువ్వు దేనికన్నా నువ్వు వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తే యు ఆర్ వర్షిపింగ్ దెమ్. నువ్వు వాటిని సేవిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, జాషువా అంటున్నాడు, మీరు వేటిని సేవిస్తారో నాకు తెలీదు, నేను మాత్రం నా దేవుడిని సేవిస్తాను. ఈరోజు నువ్వు నీ దేవుణ్ణి సేవించే బిడ్డగా మార్చబడదువు గాక. ఆమేన్. ప్రియులారా, అవునండి. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి నిండు మనసుతో అనుసరిస్తారో, వారు మాత్రమే కనాన్లోకి అడుగు పెడతారు. వారు మాత్రమే పరమకానా అనేటువంటి పరలోకంలోకి, ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలోకి అడుగు పెడతారు. ప్రియులారా, గడగడ వణుకుచు ఆయన సంతోషించండి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. అవునండి. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. భయభక్తులు చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. ఈ భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో నువ్వు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. నేను కొన్ని మాటలు మీతో మాట్లాడతాను, చూడండి. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఇఫ్ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ యూ విల్ బి సేఫ్. ఆమెన్. ప్రియులారా, మనం క్షేమంగా ఉండాలంటే, ఈ దినాల్లో నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు నీ కుటుంబం శుభ్రంగా మీ ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే, దెర్ ఈస్ ఓన్లీ వన్ వే, దట్స్ ద ఫియర్ ఆఫ్ గాడ్. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలి. మీరు క్షేమం కలిగి ఉండాలంటే ప్రియులారా, యు మస్ట్ బి ఫియర్ ఆఫ్ గాడ్, యు మస్ట్ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇదే మాట 24వ వచనంలో కూడా రాయబడింది, 12:24 అదే మాట రాయబడింది. ప్రియులారా, అవునండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయన సేవించడం ఆవశ్యకం. యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై మీరు జీవించాలి. అది ఆవశ్యకం. ఇట్స్ నీడెడ్. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతకడం ఆవశ్యకం. అవునండి. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో. యూ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. ప్రియులారా, 103వ కీర్తనలో ప్రభు చెప్తాడు కదా, ఓ ఆయన నీ దోషములన్నిటిని భరించినాడు, నీ సంకటాలన్నీ కుదిర్చాడు, సమాధిలోకి పోకుండా నీ ప్రాణాన్ని, ఓ వండర్ఫుల్, కరుణా కటాక్షాలు మన కిరీటంగా పెట్టాడు.
ఆయన కృపేనండి. మనకు తమ్ముడు చెప్తున్నాడు, కరోనా రాకుండా ఆయన కృప మాత్రమే మనల్ని కాపాడగలదన్నా. కరోనా రాకుండా ఆయన కృప మాత్రమే మనల్ని కాపాడగలదు. దేవుని కృప మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, గాడ్స్ గ్రేస్ విల్ కీప్ యూ సేఫ్. దేవుని కృప నిన్ను కాపాడుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. ఇప్పుడు అవునండి, భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానం నాకు మూలం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం, ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే జారిపోకుండా, పడిపోకుండా నిన్ను కాపాడుతుంది. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధనలో పడిపోకుండా కాపాడుతుంది, శ్రమల్లో పడిపోకుండా కాపాడుతుంది. కొన్నిసార్లు జ్ఞానం లేకుండా కొన్నిసార్లు మనం మాట్లాడేస్తాం. మాటలు మనల్ని భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్తాయి. ఆ పరిస్థితుల్లోకి వెళ్ళకుండా ఈ జ్ఞానం నిన్ను కాపాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానాన్ని పొందుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుంది? వాక్యం చెప్తుంది, ఒకసారి సాతాను పరలోకం వెళ్ళి ప్రభుతో అన్నాడు, ప్రభువా, యోబుకి నువ్వు చుట్టూ కంచె వేసావు, కారణం ఏంటంటే ఆయన నీ యందు భయభక్తులు కలిగినోడు. ఆమేన్. 3 అంచెల భద్రత యోబుకి, యోబు యొక్క కుటుంబానికి, యోబు కలిగిన సమస్తానికి. ఆమేన్. నీకు, మనకి, మన యొక్క కుటుంబానికి, మనకు కలిగిన సమస్తానికి కంచె వేయబడాలంటే మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇఫ్ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటో తెలుసా? దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం. ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా యందు భయభక్తులు కలిగి వానికి, వాక్యం చెప్తుంది, ఆయనకి ఏ లేమిక ఉండదు, ఏ మేలు కొదువై ఉండదో, ఏ లేమి కలగదు. సింహం పిల్లలు లేమి గెలవే ఆకలిగా ఉంటాయేమో కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డకి కొద్దు ఉండదు. మా ఇంట్లో రైస్ అయిపోయండి, లేకపోతే మా ఇంట్లో లోటుగా ఉందండి అనే మాట నీ నోట్లో రాకుండా చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, నీ నోట్లో మాట రాకుండా చేస్తాడు మన దేవుడు. ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావేమో, ఇరుకులో ఉన్నావేమో, ఈ కరోనా యొక్క ప్రభావం వల్ల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వేదనలో ఉన్నావేమో, ఏం పర్వాలేదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు, నిన్ను, నీ ఇంటి వారిని ఆయన పోషిస్తాడు. ఆమేన్. ప్రియులారా, అంతేకాదండి, యెహోవా యందు భయభక్తులు గలవాని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా దూత నీ చుట్టూ కావలి ఉంటాడు. యెహోవా దూత నీ ఇంటి చుట్టూ కావలి ఉంటాడు. ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ప్రియులారా, చాలా సంవత్సరాల క్రితం, చాలా చిన్నప్పుడు నాకు కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఆ రోజు మా ఇంట్లో మేము చిన్న దెయ్యాల కోసం మాట్లాడుకున్నామో, దెయ్యాలు ఏం చేస్తాయేమో, దెయ్యాలు మన ఇంటి మీద పడతాయేమో అని భయపడుతూ పడుకున్నాం. ఆ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన కళ ఏంటో తెలుసా? మా ఇంటి చుట్టూ పెద్ద దేవదూతలు, దాదాపు 30 అడుగులు ఉన్నటువంటి దేవదూతలు మా ఇంటి చుట్టూ కత్తులు పట్టుకుని, ఖడ్గాలు పట్టుకుని తిరుగుతూ ఉన్నారు. వెంటనే నేను, అరే ఎవరు ఇల్లు అని చెప్పి నేను బయటకు వెళ్ళి తిరుగుతున్నట్టు సౌండ్ వస్తే నేను బయటకు వచ్చేస్తే ఇంకా దేవదూతలు తిరుగుతున్నారు. వెంటనే నేను అడిగాను వాళ్ళని, అయ్యా మీరు ఎక్కడి నుండి వచ్చారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభు మమ్మల్ని పంపించాడు, మీ ఇంటికి కాపలాగా ఉండమన్నాడు. అవునండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా ఇంటి చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఇప్పటికీ మా ఇంటి చుట్టూ దేవదూతలు తిరుగుతూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. మేము ఎక్కడికెక్కడికో పరిచర్యకి వెళ్ళి వస్తాం, మేము ఎక్కడికెక్కడికో తిరిగి వస్తాం. ఎక్కడికి తిరిగి వచ్చినా మా ఇంటి చుట్టూ ప్రభు తన సన్నిధి, తన దూతలను కాపుదల ఉంచుతాడు. ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గల వాని ఇంటి చుట్టూ, వాని చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వాని రక్షించును. ప్రియులారా, అంతేకాదు వాక్యం చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వదించబడతాడు? హౌ హీ విల్ బి బ్లెస్డ్. ఎలా దీవించబడతాడు? 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలా ఆశీర్వదించబడతాడు? ధన్యుడైపోతాడు, మేలు కలుగుతుంది.
భోజన బల్ల చుట్టూ పిల్లలు, భార్య, కుటుంబం అంతా కలిసి. వావ్, వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. ద ఫైనెస్ట్ బ్లెస్సింగ్ ఇన్ ద బైబిల్. ఏంటి బైబిల్లో అత్యధికమైనటువంటి ఆశీర్వాదం ఏంటి అని ఆలోచన చేస్తే, భార్య, భర్త, పిల్లలు కలిసి భోజనం చేయడం అంటండి. సంతోషంగా, ఆనందంగా కలిసి భోజనం చేయడం. ఈ పరిస్థితి చాలా మంది గృహాల్లో ఉండదు. ప్రియమైన బిడ్డ, ఒకవేళ నీ గృహంలో లేదేమో, ఈ రోజు నుండి ప్రభా నేను నీ యందు భయభక్తులు కలిగి ఉంటాను, ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వా అని అడుగు. దేవుడు నీ కుటుంబంలో కూడా ఇస్తాడు. స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన బిడ్డలారా, నేను ముగింపుకి దగ్గరలో ఉన్నాను. బైబిల్ చెప్తున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. గడగడా వణుకుచు ఆయన సన్నిధిలో సంతోషించండి. వాక్యం చెప్తుందండి, వాక్యం చెప్తున్న మాట. ఫైనల్గా నేను ముగింపుకు వస్తున్నాను. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు ప్రభు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29 చూస్తే, యెహోవా యందు జ్ఞానం వారికి అసహ్యమయ్యను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను అని మాట రాశాడు. ఎవరి కోసం రాశాడంటే ఎవడైతే దేవుని తలకు పరిస్థితులు విడిచిపెట్టి నా ఇష్టం, నా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడో వాళ్ళ కోసం ప్రభు రాస్తున్నమాట. యెహోవా యందు భయభక్తులు కలిగి వారికి ఇష్టం లేదండి. 30వ వచనం, నా ఆలోచన వెన్నల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. ప్రియులరా ఇంకా కంటిన్యూగా చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనం అయిపోతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి లేవా, జాగ్రత్త, నువ్వు నాశనం అయిపోతావు బైబిల్ చెప్తుంది. దేవుని యందు భయభక్తులను ఒకవేళ నీకు ఇష్టం లేదా, దేవుడు అంటే నాకేంటి భయం, దైవజనుడు అంటే నాకేంటి భయం, దేవుని వాక్యం అంటే నాకు భయం లేదు, నాకు భయం అసలు లేదు, నేనేటండి, నన్ను ఎవడేం చేయగలడండి అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట భయంకరమైన ఆ బుద్ధిహీనులు క్షేమం కలిగిందని మైమర్చి అంత బాగుంది అనుకుని నిర్మూలమైపోతారు. ఆ పరిస్థితులు ప్రభు మనకి దూరం చేయను గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి వాక్యం చెప్తుంది. అవునండి, యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి బ్రతికితే ఎన్ని ఆశీర్వాదాలు ప్రభు నీ కొరకు దాచి ఉంచాడో, మనకి కీర్తన గ్రంథంలో మనం చూస్తే, కీర్తన 25:12, కీర్తన 31:19, కీర్తన 33:19, 34:7, 9, అదేవిధంగా 61:5, 103, 11, 13, 111:5, 115, 13, 128:4, 130:4, 145, 11, శాంతల గ్రంథం 10:27, 14, 26, 27 వచనాలు, మరి 31వ అధ్యాయం 30వ వచనం. ఇలాగా చూసుకుంటూ వెళ్ళిపోతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆశీర్వాదాలు ప్రభు ఇస్తున్నాడండి. ఆ మాట చెప్పనా మలకి గ్రంథంలో ఆ మాట రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆమేన్. ఇఫ్ యు హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్, నీ జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాలంటే, ఆయన ఉదయిస్తే చీకటి పట్టపంచలు అయిపోద్ది, ఆయన ఉదయిస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి. యాకోబు జీవితంలో నీతి సూర్యుడు ఉదయించాడు, అంతే ఆశీర్వదించబడిపోయాడు. ఈరోజు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతి సూర్యుడు నీ కుటుంబాల మీద ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడు నీ ఆర్థిక పరిస్థితుల మీద ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడు నీ వ్యాధుల మీద ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడు నీ యొక్క మానసిక సంబంధమైన పరిస్థితుల మీద ఉదయించబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు షైన్ అపాన్ యు. వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథం యెషయా గ్రంథం 60:8. ప్రియులరా, ఆయన మీ మీద ఉదయిస్తున్నాడు. ఉదయిస్తే ఏమవుతుందో తెలుసా? రాజుల్ని ఉదయకాంతికి వస్తారు, జనాల్ని దగ్గర పరిగెట్టుకుంటూ వస్తారు. దీవించబడతావు. ఈ రాత్రి కలిసి నేను ముగించే ముందు ఒక్క మాట చెప్పనా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించా. ఒకటే మాట ప్రభుతో చెప్పు, ప్రభువా భయభక్తులు నాకు దయచేవా. అయ్యా, ఇంతవరకు భయభక్తులు లేకుండా బ్రతికాను, భయభక్తులతో నేను బ్రతికి బిడ్డగా నన్ను చేయవా అని అడిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు.
ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు భయభక్తులు కలిగిన బిడ్డగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నిన్ను హెచ్చించబోతున్నాడు. అవునండి ప్రియమైన బిడ్డలారా, అవునండి. ఈ రాత్రికాల సమయంలో నువ్వు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. వాక్యంలో మనం చూస్తాం కదా షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేల్ నలుగురు కలిసి ఆ యొక్క బలి అర్పించబడిన మాంసం పట్టుకొస్తున్నారు, తినమంటున్నారు. మద్యం పట్టుకొస్తున్నారు, తాగమంటున్నారు. వాళ్ళు ఒకటే అన్నారు, వి హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్. మేము ఇది చేయకపోతే రాజు దృష్టికి మీరు ఇది అయిపోతారయ్యా, రాజు నన్ను తిడతాడయ్యా అంటున్నాడు ఆయన. వీళ్ళు ఒకటే అన్నారు, మేము దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళం కదండి, మాకేం కాదు. ప్రియులారా, ఏమైందో తెలుసా? ఆ నలుగురే బబులోను దేశానికి భవిష్యత్తుగా మార్చబడ్డారు. ఆమేన్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నీ కుటుంబానికి నువ్వే ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ కుటుంబానికి నువ్వే దిక్కు అయిపోతావు. నీ కుటుంబానికి నువ్వే భవిష్యత్తు అయిపోతావు. ఒక మాట చెప్పనా? నీ కుటుంబానికి నువ్వే యోసేపుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అవునండి. You will be the leader of your family. You will be your feeder of your family. You will be a head of your family. యెహోవా యందు భయభక్తులు కలిగి బ్రతుకుదామా? తలల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. తలల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా నీ యందు భయభక్తులు నాకు నేర్పించవా? నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు నాకు నేర్పించవా? ప్రభు చెప్తున్నాడు, రండి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మీకు నేర్పిస్తాను. I will teach you. Thank you Lord Jesus. ఈరోజు ప్రభు భయభక్తులు ఎలా ఉండాలో నేర్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు భయభక్తులు కలిగిన వాడిగా బ్రతికాడు. తండ్రి అంటే భయం, దేవుడు అంటే భయం, యేసయ్య అంటే భయం. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క మాట చెప్పు, యేసయ్య నువ్వంటే నేను భయం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతాను. ప్రభువా నాకు భయభక్తులు నేర్పించవా? యెహోవా యందు భయభక్తులు కలిగిన బిడ్డగా నేను ఉంటానయ్యా. ప్రార్థన చేసుకుందామా? ఈరోజు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని భయభక్తులు కలిగిన కుటుంబంగా చేసి ఆయన గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే పాత్రలుగా, యోగ్యులుగా ప్రభు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నానయ్యా, ఆరాధిస్తున్నాను. ఇదిగో ప్రభువా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించమన్నావు. అవునైనా మేము దేనికైతే భయభక్తులు ఉండాలో దానికి భయభక్తులు లేవు. దేనికైతే భయపడకూడదో దానికి భయపడుతున్నామయ్యా. ఎవరికి భయపడాలో ఆయనకి భయపడకపోతే దేనికి భయపడకూడదో దానికి భయపడుతున్నామయ్యా. నీ యందు భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి. కృపతో నింపి నడిపించమని, మహిమ పొందమని, ఘనత పొందమని, మా అందరికీ భయభక్తులు నేర్పించమని, కృపతో నింపి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రికి ప్రేమ, కుమారుడు రక్షకుడనే కృప, పరిశుద్ధాత్మ శక్తి సన్నిధి అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడండి నడిపించి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రభు మనల్ని చేసి గొప్ప ఆశీర్వాదాలకు యోగ్యులుగా, పాత్రులుగా ప్రభు మనల్ని చేసి సిద్ధపరచును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రియులారా, మర్చిపోకండి, మరలా సండే మార్నింగ్ 9 o'clock 9 గంటలకి మరలా బెతెస్దా మినిస్ట్రీ స్పేస్లో మళ్ళీ మనం కలుస్తాం. ఆరాధన కొరకు సిద్ధపడండి, ప్రార్థన చేయండి. లాక్డౌన్ త్వరగా ఎత్తివేయబడాలి. మరలా మనం మందిరాల్లో కూడుకొని ప్రభుని ఆరాధన చేయాలి. దానికోసం ప్రార్థన చేయండి ప్రియులారా. అంతేకాదు, మీకే ప్రార్థన అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి. డాడీ పాస్టర్ పరమానందం గారికి
అదేవిధంగా నాకు మీరు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రియులారా, ఫోన్ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఫోన్ ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తున్నాడు. ఫోన్లో ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్లీజ్ కాల్ us, విల్ దేర్ ఫర్ యూ 24/7. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు కృప మీకు తోడేంటి నడిపించును గాక. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.